హైదరాబాద్ హెచ్ఐసిసిలో రెండో రోజు కొనసాగుతున్న భారత్ సమ్మిట్ సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి జరిగినందున కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పటికే అలర్ట్ చేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. గుర్తింపు కార్డులు లేకుండా ఎవరిని కూడా హెచ్ఐసిసి ప్రాంగణంలో తిరగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. సదస్సుకు హాజరయ్యేందుకు కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా నిశితంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొనున్నారు. అనునిత్యం ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి డెలిగేట్స్ కలవడానికి విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇవాళ యావత్ ప్రపంచం నుంచి 100 దేశాల ప్రతినిధులు హైదరాబాద్కి వస్తున్న వేళ వారు కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నడవడిని చూసిన తర్వాత వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు వినాలనే ఆసక్తితో 100 దేశాల ప్రతినిధులు కూడా ఎదురు చూస్తున్న సందర్భం. సో వారి రాక మాకు ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ థింకింగ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతినిధుల సభలో వారు ప్రపంచ శాంతి కొరకు, భవిష్యత్ ప్రపంచ అభివృద్ధి కోసం ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణలో క్యాస్ట్ సెన్సెస్ చేసి బలహీన వర్గాలందరికీ న్యాయం చేయాలని ఎవరు ఎంతమంది ఉన్నారో వారి సంఖ్యాబలాన్ని బట్టి వారికి ఆర్థిక సహాయం, ఎడ్యుకేషన్ లో సహాయం, ఎంప్లాయ్మెంట్ లో సహాయం, రాజకీయాల్లో సహాయం చేయాలని చెప్పినటువంటి విప్లవాత్మక నాయకుడు రాహుల్ గాంధీ. అందువల్ల తెలంగాణలో బలహీన వర్గాలంతా రేవంత్ రెడ్డి గారు, అదే రాహుల్ గాంధీ గారు ఇక్కడ రావాలని వారు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చి వారికి సహాయంగా నిలబడతారు కాబట్టి బీసీలకు వ్యతిరేకంగా ఆలోచించేటటువంటి బీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని రావద్దాం.